హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉండబోతుంది ప్రతి స్టేట్కి అనేది చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఈ కట్ ఆఫ్ అనేది నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను అంటే, ఇది మెయిన్గా మనకి వేకెన్సీస్ అంటే పర్టికులర్ స్టేట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఎన్ని ఉన్నాయి దాని మీద డిపెండ్ అయ్యింది. అండ్ పెర్ఫార్మెన్స్ అంటే ప్రతి స్టూడెంట్కి పెర్ఫార్మెన్స్ ఒకేలా ఉండదు. సో ఎక్కువ పెట్టేవాళ్ళు ఉంటారు, తక్కువ పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండిద్ది అనమాట. అంటే యావరేజ్ తీసుకొని వాళ్ళవి మనకి కట్ ఆఫ్ వాళ్ళకి ఎంతమంది రిక్వైర్మెంట్ ఉంది దాన్ని బట్టి కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఇది ఒక డిస్క్లైమర్ ఏంటంటే, ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అంటే ఒరిజినల్ కట్ ఆఫ్ కాదు. ఒరిజినల్ కట్ ఆఫ్ వేరీ అవ్వచ్చు. ఇప్పుడు మనం కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనేది కూడా మాట్లాడుకుందాము. ఈ కేటగిరీ వైజ్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే జనరల్ కట్ ఆఫ్. జనరల్ కట్ ఆఫ్కి ఈడబ్ల్యూఎస్ అనేది ఒక 1 or 2 మార్క్స్ తగ్గి ఉంటుంది అనమాట. అలానే ఓబీసీ కూడా అంతే, ఒక 1 or 2 మార్క్స్ నేను చెప్పేదానికన్నా మీరు పెట్టిన స్టేట్కి నేను చెప్పిన కట్ ఆఫ్కి 1 or 2 మార్క్స్ తగ్గించుకోండి. అట్లానే ఎస్సీకి 5 to 6 మార్క్స్ నేను చెప్పిన కట్ ఆఫ్ కన్నా తగ్గించుకోండి. ఇక్కడ ఎస్టీకి నేను చెప్పిన మార్క్స్ కన్నా మినిమం 8 మార్క్స్ తగ్గించుకోండి. అర్థమైందా? బీహార్ వచ్చేసి వేకెన్సీ 760 ఉన్నాయి, 73 to 76 ఉండొచ్చు కట్ ఆఫ్. మధ్యప్రదేశ్ 958 ఉన్నాయి వేకెన్సీ, 75 to 78 ఉండొచ్చు. గుజరాత్ 1109 ఉన్నాయి, 70 to 73 ఉండొచ్చు కట్ ఆఫ్. అస్సాం 397 ఉన్నాయి వేకెన్సీ, 68 to 73 ఉండొచ్చు. మహారాష్ట్ర 1634 ఉన్నాయి, 72 to 75 ఉండొచ్చు. ఒడిస్సా 572 ఉన్న వేకెన్సీ, 73 to 77 ఉండొచ్చు. కేరళ 354 ఉన్న వేకెన్సీ, 73 to 76 ఉండొచ్చు. పంజాబ్ 383 ఉన్నాయి వేకెన్సీ, 90+ ఉండొచ్చు. ఎందుకంటే ఈ పంజాబ్కి ఎందుకు 90+ ఉందంటే, లాస్ట్ ఇయర్ కన్నా వేకెన్సీ నాకు తెలిసి ఒక్క స్టేట్లోనే మనకి తగ్గినాయి, మిగతా అన్ని స్టేట్లో పెరిగినాయి. ఛత్తీస్గఢ్ 314 వేకెన్సీ ఉన్నాయి, 73 to 75 ఉండొచ్చు. హర్యానా 188 ఉన్నాయి వేకెన్సీ, 85 to 87 ఉండొచ్చు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆర్ఆర్బీ పీఓ మెయిన్స్కి ఒకవేళ మీరు ప్రిలిమ్స్ రాసి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే, అంటే ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మీలో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో ఆ కన్ఫ్యూజన్స్ మొత్తం నేను ఈ వీడియోలో ఆ కన్ఫ్యూజన్స్ మొత్తం తీసేస్తాను ఈ వీడియో మనకి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా పిన్డ్ కామెంట్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. డెఫినెట్లీ 100% చెప్తున్నాను, ఈ వీడియో మీకు 100% యూజ్ అవుతుంది. అంటే ఎలా మనం ప్రిపేర్ అవ్వాలనేది క్లియర్ కట్గా చాలామంది చూశారు, కామెంట్స్ చేస్తున్నారు, బాగా చెప్పేవని లైక్ చేస్తున్నారు ఆ వీడియోని. చాలామంది దాన్ని చూసి సబ్స్క్రైబ్ కూడా అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. మీరు కంటెంట్ బాగుంటే సపోర్ట్ చేస్తారు అని నాకు మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. ఇప్పుడు కర్ణాటక కట్ ఆఫ్ 70 to 75 ఉండొచ్చు. ఇక్కడ వేకెన్సీ మనకి కర్ణాటక గురించి కొంచెం మాట్లాడతాను. వేకెన్సీ ఏంటంటే, లాస్ట్ టైం 850 అబోవ్ ఉన్నాయి లాస్ట్ టైం వేకెన్సీ. సో ఇప్పుడు దానికన్నా ఒక 500 అబోవ్నే ఉన్నాయి. కొంచెం నార్మలైజేషన్ కలిసే ఛాన్స్ అనేది ఉంది. నేను నార్మలైజేషన్ గురించి మళ్ళీ లాస్ట్లో సపరేట్గా మాట్లాడాను. సో నార్మలైజేషన్ గురించి ఇప్పుడు వద్దు. కర్ణాటకకి 70 to 75 ఉండొచ్చు. రాజస్థాన్ 408 వేకెన్సీ ఉన్నాయి, 80 to 85 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. సో మీరు చూస్తున్నారు, నాకు అర్థమవుతుంది, చాలా వ్యూస్ వస్తున్నాయి, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు చాలా రేషియో తక్కువగా ఉంది. ఒక 100 వ్యూస్కి అట్లీస్ట్ ఒక 5 members కూడా సబ్స్క్రైబ్ అవ్వట్లేదంటే చూసుకోండి. జస్ట్ అట్లా చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కనీసం లైక్ చేయట్లేదు, ఎవరికి షేర్ చేయట్లేదు. సో ప్లీజ్ మీరు ఇది జస్ట్ ఒక 5 seconds కన్నా తక్కువలోనే అయిపోద్ది. సో జస్ట్ అలా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, అప్పుడే మనకి నోటిఫికేషన్స్ అనేది వెంటనే వస్తాయి. ఇప్పుడు తమిళనాడు 1217 వేకెన్సీ ఉన్నాయి, 70 to 80 వరకు ఉండొచ్చు. ఉత్తరప్రదేశ్ 2781 ఉంది వేకెన్సీ, 78 to 80 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. వెస్ట్ బెంగాల్ 1086 ఉన్నాయి వేకెన్సీ, 77 to 80 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. తెలంగాణ 362 ఉన్నాయి ఈ వేకెన్సీ, 74 to 77 ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ 462 వేకెన్సీ ఉన్నాయి, 75 to 80 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. ఢిల్లీ 279 ఉన్నాయి వేకెన్సీ, 85 to 88 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్. జమ్మూ అండ్ కాశ్మీర్ 76 ఉన్నాయి వేకెన్సీ, 79 to 82 ఉండొచ్చు కట్ ఆఫ్. జార్ఖండ్ 268 ఉన్నాయి వేకెన్సీ, 73 to 78 వరకు ఉండొచ్చు. ఇప్పుడు మనం నార్మలైజేషన్ గురించి కొంచెం మనం మాట్లాడుకుందాము. ఏ స్టేట్లో అయితే మనకి 2 షిఫ్ట్లు జరిగినాయో, అంటే
మనకి కర్ణాటక కానీ లేకపోతే తమిళనాడులో కానీ మనకి 2 షిఫ్ట్లు జరిగినాయి. సో అలాంటి స్టేట్లలో డెఫినెట్లీ నార్మలైజేషన్ అనేది 100% ఉండిద్ది. అండ్ సింగిల్ షిఫ్ట్ ఎక్కడైతే జరిగిందో లైక్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, సో ఇట్లాంటి స్టేట్స్లో మనకి నార్మలైజేషన్ అనేది ఉండదు. సో ఇక్కడ నార్మలైజేషన్ అనేది కీ రోల్ డెఫినెట్లీ ప్లే చేసిద్ది. ఎందుకంటే December 2 వచ్చిన పేపరు 29th November వచ్చిన పేపర్ కన్నా కూడా చాలా టఫ్. అంటే దాంతో కంపేర్ చేసుకుంటే టఫ్ అని చెప్తున్నాను, అంతేగాని మెయిన్స్లో టఫ్ అనే మాట ఉండదు. ఇది డెఫినెట్లీ టఫ్గానే ఉండిద్ది పేపరు. కానీ మొన్నటి వచ్చిన పేపర్ కన్నా కూడా December 2 వచ్చిన క్వాంట్ కానీ లేకపోతే రీజనింగ్ కానీ చూస్తానికి ఈజీగానే ఉన్నాయి, కానీ అవి నాట్ డూయబుల్ అనమాట. సో మనకి తక్కువ పెట్టినా కూడా అటెంప్ట్స్ మనకి ఒక 75 రేంజ్లో యాక్యురేట్గా 100% యాక్యురసీతో పెడితే కనుక నార్మలైజేషన్లో చాలా అంటే చాలా మార్క్స్ కలుస్తాయి. సో అందుకే చెప్తున్నాను, నార్మలైజేషన్ ఇక్కడ కీ రోల్ ప్లే చేయబోతుంది. సో మీరు కనుక మీరు అటెంప్ట్స్ చూసుకోండి, అందులో 2 మార్క్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి, 1 మార్క్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. నేను చెప్పిన స్కోర్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి, చూడండి ఒకసారి, ఒక ఐడియా, క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది మీకు కూడా. అండ్ SBI క్లర్క్ మెయిన్స్ కట్ ఆఫ్ కూడా మనం ఇలానే క్యాలిక్యులేట్ చేసి చెప్పాము. చూసిన వాళ్ళు అయితే ఓకే, పర్లేదు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని వెళ్ళి వెంటనే చూడండి అండ్ ఆ వీడియోకి కూడా లైక్ చేయండి. డెఫినెట్లీ మీకు కూడా ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. అండ్ ఈ వీడియో అనేది దేని మీద, ఈ కట్ ఆఫ్స్ అన్నీ దేని మీద డిపెండ్ అవుతాయి అని మీకు కొంచెం ఒక డౌట్ రావచ్చు. సో అది కూడా నేను ఒకసారి క్లారిఫై ఇచ్చేస్తాను. ఈ కట్ ఆఫ్ ఇవన్నీ నేను దేని మీద అంటే దేని మీద డిపెండ్ అవుతాయి అంటే ప్రీవియస్ ఒక 2-3 ఇయర్స్ మెయిన్స్ కట్ ఆఫ్, అక్కడున్న వేకెన్సీ, అక్కడ అప్లై చేసింది ఎన్నో తెలియదు మనకి, కానీ అక్కడ ప్రిలిమ్స్ కట్ ఆఫ్, మెయిన్స్ కట్ ఆఫ్, వేకెన్సీ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్కి మొత్తం చూస్తాను నేను. చూసి ఈ ఇయర్ సో అన్ని వేకెన్సీస్కి ఇంత ఉంది, ఇన్ని వేకెన్సీస్కి ఇంత ఉండొచ్చు, ఓకే. అండ్ ఈ ఇయర్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ మెయిన్లీ అంటే ప్రిలిమ్స్ కట్ ఆఫ్ తగ్గించాడంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది మెయిన్స్ రాస్తారని అర్థమైందా? సో అట్లా ఇవన్నీ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఇలానే. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఈ కట్ ఆఫ్ అనేది మనం తీయటం జరుగుతుంది. అంతేగాని ఇదేదో ఆషామాషిగా ఒక నెంబర్ ఇచ్చేయటం అనేది అయితే అంత ఆషామాషిగా ఉండదు. అందుకే నాకు ఇంత టైం పట్టిద్ది. ఇది నాకు 1 డే పట్టిద్ది. అంటే మీరు నమ్మగలరా, 1 డే పట్టిద్ది మనకి ఇది మొత్తం చేయడానికి. నేను మొత్తం కూర్చొని ప్రతి ఒక్క స్టేట్ది రాసుకొని ఇంత ఉండొచ్చు అని నేను క్యాలిక్యులేట్ చేసి దెన్ నేను ఇది పోస్ట్ చేస్తాను. అంతేగాని ఆషామాషిగా అయితే ఉండదు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. చాలామంది చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.